గడి డిటర్జెంట్ పౌడర్ ముందు వాడండి, తర్వాతే నమ్మండి. ఈ గడి డిటర్జెంట్ ట్యాగ్ లైన్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. కానీ ఈ బ్రాండ్ ప్రారంభించినప్పుడు కంపెనీకి ప్రకటన చేయడానికి కూడా డబ్బులు లేవు. అందుకే ఓ ఇద్దరు సోదరులు ధైర్యం తెచ్చుకున్నారు. ఇంటింటికి కాలినడకన మరికొన్నిసార్లు సైకిల్ పై వెళ్లి వాళ్ళ డిటర్జెంట్ పౌడర్ ను అమ్ముకునేవాళ్ళు. కానీ గడి డిటర్జెంట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒకవైపు నిర్మా నుంచి పోటీ ఎదుర్కొంటుండగా మరోవైపు హిందుస్థాన్, యూనిలివర్ వంటి పెద్ద దిగ్గజాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని ముందు సర్ఫ్ మరియు వీల్ తో కూడా చాలా పోటీ ఉండేది. కానీ ఈ రోజు గడి డిటర్జెంట్ భారత్ లోని అతిపెద్ద డిటర్జెంట్ బ్రాండ్లలో ఒకటిగా మారిపోయింది. అన్నిటికంటే ఈ కంపెనీ ఎలాంటి వ్యూహాలను అనుసరించింది, ఈ ప్రయాణం ఎంత పోరాటంతో నిండి ఉంది అనేది ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మనం ఈ డిటర్జెంట్ చరిత్రను పరిశీలిస్తే ఇది 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచ స్థాయిలో ప్రారంభమైంది. కానీ అది భారతీయులకు చాలా దూరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత అనగా 1957లో స్వస్తిక్ ఆయిల్ మిల్స్ అనే కంపెనీ సింథటిక్ డిటర్జెంట్ ను తయారు చేయడం ప్రారంభించింది. ఇది భారతదేశంలో ప్రారంభమైంది, కానీ చాలా తక్కువ ఏళ్లలో తన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అయితే 1959లో హిందుస్థాన్ యూనిలివర్ భారతదేశంలో తన ప్రసిద్ధ సర్ఫ్ ఎక్సెల్ ను ప్రారంభించినప్పుడు ఇది చాలా వేగంగా ప్రచారం చేయబడింది. దీని కారణంగా డిటర్జెంట్ పౌడర్ ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో నిజానికి ఎక్కువ మంది పేదలు ఆ సర్ఫ్ ఎక్సెల్ ఎలైట్ క్లాస్ కుటుంబాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఎందుకంటే దాని డిటర్జెంట్లు చాలా ఖరీదైనవి. కాబట్టి మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వాళ్లు దాన్ని కొనుగోలు చేయలేరు. ఈ సమస్యను అర్థం చేసుకున్న గుజరాత్ కు చెందిన కృష్ణాభాయ్ పటేల్ నిర్మా డిటర్జెంట్ ను విడుదల చేస్తారు. ఇది కొన్ని దశాబ్దాల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన డిటర్జెంట్ బ్రాండ్ గా మారింది. ఇప్పుడు నిర్మా విజయగాథ కాన్పూర్ కు చెందిన మురళీధర్ మరియు విమల్ కుమార్ జ్ఞాన్ చందాని అనే ఇద్దరు సోదరుల వరకు చేరుకుంది. వాళ్ళు దాని నుంచి చాలా ప్రేరణ పొందారు. అప్పట్లో గ్లిజరిన్ తో సబ్బును తయారు చేసే తమ తండ్రి వ్యాపారాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లకూడదు అనుకున్నారు. ఆ ఆలోచనతో 1987లో కాన్పూర్ కు చెందిన మురళీధర్ మరియు విమల్ కుమార్ నిర్మా డిటర్జెంట్ ను ప్రారంభించారు. శాస్త్రీనగర్ లో నివసిస్తున్న ఈ ఇద్దరు సోదరులు ఫజల్గంజ్ అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఒక చిన్న డిటర్జెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. దానికి శ్రీ మహాదేవ్ షాప్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టారు. ఈ ఫ్యాక్టరీలో మొదట ఇంట్లో తయారు చేసిన డిటర్జెంట్ పౌడర్ తయారు చేయబడింది. ఇప్పుడు ఫజల్గంజ్ లోని ఈ కర్మాగారం చాలా చిన్నది కావచ్చు, కానీ ఈ సోదరుల కోరికలు మాత్రం చాలా పెద్దవి. కాబట్టి వారు పూర్తి శ్రమతో అభిరుచితో పనిచేయడం మొదలుపెట్టారు. అయినా కూడా మార్కెట్లో నిర్మా మరియు హిందుస్థాన్ వంటి అనేక ప్రసిద్ధ ఉత్పత్తులు ఉన్నందున వారి వ్యాపారం ఎక్కువ కాలం నడవలేదు. యూనిలివర్, వీల్ వంటివి వాళ్ళకి ఒక పెద్ద సవాలు. వాటిని ఓడించడం అంత సులభం కాదు కదా. అయినప్పటికీ వారికి ఇది ముందే తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడూ సహనం కోల్పోలేదు. దుకాణదారులను మరియు వీధుల్లోని ప్రజలను డిటర్జెంట్ కొనమని ఒప్పించారు. అయినప్పటికీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా లాభం పొందాలంటే ఇతర కంపెనీలు చేయని పనిని తాము చేయాలని వారు అర్థం చేసుకున్నారు. చాలా వాషింగ్ పౌడర్లు నీలం రంగులో ఉన్న ఆ కాలంలో వాళ్ళు వైట్ కలర్ వాషింగ్ పౌడర్ ని తయారు చేసి దాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇదే కాకుండా జ్ఞాన్ చందాని బ్రదర్స్ కూడా బలమైన మరియు ఆకర్షణీయమైన ట్యాగ్ లైన్ ఇచ్చారు. మొదట ఉపయోగించండి, తర్వాత విశ్వసించండి. ప్రజలు ఈ ట్యాగ్ లైన్ ను బాగా ఇష్టపడ్డారు. కంపెనీకి దాని ఉత్పత్తిపై చాలా నమ్మకం ఉన్నప్పుడు ఒకసారి దీన్ని ఎందుకు ప్రయత్నించకూడదు అని వాళ్ళు అనుకున్నారు. ఆపై ప్రజలు దీన్ని ఉపయోగించినప్పుడు ఈ డిటర్జెంట్ యొక్క నురుగు మరియు తెలుపు రంగు బాగా ఇష్టపడ్డారు ప్రజలు. ఇప్పుడు ఈ ఉత్పత్తిపై వినియోగదారుల విశ్వాసం పెరగడం ప్రారంభమైంది. క్రమంగా కార్ వాషింగ్ పౌడర్ మరియు కేక్ కాన్పూర్ వంటి సమీప ప్రాంతాల్లో ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. కాన్పూర్ లో విజయం సాధించిన తర్వాత యూపీ అంతటా ఎందుకు పంపిణీ చేయకూడదని దాని వ్యవస్థాపకులు ఆలోచించారు. సహజంగానే ఇది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం. మొత్తం ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో 17% సహకారం యూపీ నుంచి మాత్రమే అని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇంతకంటే మంచి మార్కెట్ ఉండదని వాళ్ళు భావించారు. కానీ బాగా ఉండడంతో పాటు అధిక డిమాండ్ కారణంగా అది కఠినమైన మార్కెట్ గా కూడా మారచ్చు. ఇక్కడ పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను ఎదుర్కోవడానికి గడి చాలా పెద్ద చొరవ తీసుకుంది. ఇతర కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు 6% మాత్రమే కమిషన్ ఇస్తుండగా గడి దాన్ని 9% పెంచినందున ఈ చర్య తీసుకోబడింది. ఇప్పుడు అధిక కమిషన్ ప్రభావం ఏంటంటే పంపిణీదారులు ఇతర కంపెనీల ఉత్పత్తుల కంటే గడిని ఎక్కువగా ఇష్టపడడం ప్రారంభించారు. ఈ కారణంగానే గడి యొక్క లభ్యత మరియు విజిబిలిటీ మార్కెట్లో చాలా పెరిగింది. ఇప్పుడు వీధిలోని ప్రతి చిన్న దుకాణంలో సులభంగా ఆ పౌడర్ లభిస్తుంది. దీని కారణంగా కంపెనీ అమ్మకాలు చాలా వేగంగా పెరగడం మొదలైంది. కానీ అధిక కమిషన్ ఇవ్వడం వల్ల గడి తన వ్యాపారాన్ని చాలా తక్కువ లాభంతో నడపాల్సి వచ్చేది. నష్టపోయే ప్రమాదం కూడా వారి ముందు పొంచి ఉంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కోవడానికి వాళ్ళు అనేక మార్గాల్లో ఖర్చులను తగ్గించుకోవడం ప్రారంభించారు. రవాణా ఖర్చును తగ్గించడానికి కంపెనీ ప్రతి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో
ఒక చిన్న యూనిట్ లేదా డిపోను నిర్మించడం ప్రారంభించింది. ఇది రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా ఉత్పత్తులు మునుపటి కంటే వేగంగా ప్రజలకు చేరవేయడం ప్రారంభించాయి. ఈ విధంగా కొన్ని సంవత్సరాల్లో గడి డిటర్జెంట్ యూపీలో అత్యంత ఇష్టపడే బ్రాండ్ గా మారిపోయింది. ఈ విజయం కంపెనీని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ప్రవేశించడానికి అనుమతించింది. ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్ మరియు అటువంటి రాష్ట్రాలు కొత్త ఉత్పత్తులను పొందడం ప్రారంభించాయి. వెంటనే యూపీకి ఆనుకుని ఉన్న పలు రాష్ట్రాల్లో గడి అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పుడు యూపీ కారణంగా గడి డిటర్జెంట్ కు మార్కెట్ గురించి పూర్తి ఆలోచన వచ్చింది. అందుకే ఇది ఢిల్లీ మరియు ముంబై వంటి పెద్ద నగరాల్లో నెమ్మదిగా వ్యాపించడం ప్రారంభించింది. 2002 నాటికి గడి 500 కోట్ల అమ్మకాలను సాధించింది. ఈ విధంగా ఈ సంస్థ భారీ విజయాన్ని కూడగట్టింది. దీని తర్వాత కంపెనీ అనేక ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేయడం ప్రారంభించింది. జ్ఞాన్ జన్ దాని శ్రీ మహాదేవ్ షాప్ ఇండస్ట్రీస్ పేరును రోహిత్ సర్ఫెక్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. ఇంతలో తక్కువ ఆవిష్కరణలు మరియు మారుతున్న మార్కెట్ ట్రెండ్ల కారణంగా నిర్మా క్రమంగా తన స్థానాన్ని కోల్పోవడం మొదలుపెట్టింది. దీని నుంచి గడి పూర్తి ప్రయోజనం పొందడం మొదలుపెట్టింది. గడి నిర్మా యొక్క మార్కెట్ వాటాను కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమైంది. గడి తన ఉత్పత్తులను అనేక ఇతర రంగాల్లో కూడా ప్రారంభించింది. 2010లో ఆర్ఎస్పీఎల్ హరిద్వార్ లో ఒక యూనిట్ ను మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి హెయిర్ షాంపూ, టూత్ పేస్ట్, మాయిశ్చరైజర్, షేవింగ్ క్రీమ్ మరియు లిక్విడ్ హ్యాండ్ వాష్ వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్ కు పరిచయం చేసింది. మరుసటి సంవత్సరం అంటే 2011లో వీల్ మరియు నిర్మా వంటి అనేక బ్రాండ్లను వదిలిపెట్టింది. డిటర్జెంట్ గడి మార్కెట్ లో అతిపెద్ద పేరుగా అవతరించింది. అయితే ఇదంతా ఎలా జరిగింది? కేవలం డిస్ట్రిబ్యూటర్లకు అధిక కమిషన్ ఇచ్చి వైట్ డిటర్జెంట్ తయారు చేయడం వల్ల ఒక కంపెనీ ఇంత తక్కువ సమయంలో సక్సెస్ అవుతుందా? కంపెనీ తన పనిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన అనేక వ్యూహాలను అనుసరించినందున ఇలా జరిగిందా అంటే సమాధానం ఖచ్చితంగా కాదు. అన్నిటికంటే మొదటిది దాని కస్టమర్లు ఎక్కువ మంది మహిళా గృహిణులు మంచి నాణ్యతతో ఉన్న దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాలా నురుగును పొందడానికి అదనపు డిటర్జెంట్ ను ఉపయోగించారు. కాబట్టి ఇది తక్కువ మొత్తంలో ఎక్కువ నురుగును ఇవ్వడం వల్ల వినియోగదారుల మనస్సును అర్థం చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో గడి ఈ అంతర్దృష్టిని అర్థం చేసుకున్నారు. వారి డిటర్జెంట్ చాలా నురుగును ఇచ్చే విధంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. మొదట దాన్ని ఉపయోగించుకోండి మరియు తరువాత నమ్మండి. ఈ కాన్ఫిడెంట్ క్లెయిమ్ కారణంగా కస్టమర్లు ఈ కొత్త ప్రొడక్ట్ ని ప్రత్యామ్నాయాలనే ఆసక్తిని నమ్మడం మొదలుపెట్టారు. అయితే జ్ఞాన్ చందాని తన ఉత్పత్తుల ప్రకటనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే దశాబ్దాల క్రితమే కాన్పూర్లోని ఏదో ఒక వీధిలో ఈ ట్యాగ్ లైన్ చనిపోయి ఉండేది. ఈ రోజు మీరు మాధురి దీక్షిత్ మరియు అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి పెద్ద తారల ద్వారా గడి ప్రకటనను చూడొచ్చు. కానీ ప్రారంభ రోజుల్లో గడి స్వయంగా కష్టాలను ఎదుర్కొంది. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జీవించడానికి ప్రయత్నించింది. అంటే మార్కెట్లో నిలబడడానికి చూసింది. అటువంటి పరిస్థితుల్లో ఇతర బ్రాండ్ల మాదిరిగా అది ఏ సూపర్ స్టార్లను తన బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోలేదు. అయితే ఎలాంటి ప్రకటనలు లేకుండానే తన ఉత్పత్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జ్ఞాన్ చందాని చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అతను ఉత్తర భారత రాష్ట్రాల్లోని ప్రధాన రైళ్ల వెలుపలి భాగాల్లో గడి ప్రకటనను ముద్రించారు. ఉదాహరణకు పుష్పక్ ఎక్స్ప్రెస్ మరియు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లలో ఈ ప్రకటన చూడొచ్చు. రైలు వెలుపల భాగం కాకుండా కోచ్ల లోపల కూడా చిన్న పోస్టర్లు ఉంచబడ్డాయి. ఇది బ్రాండ్ విజిబిలిటీని బాగా పెంచింది. కంపెనీ ఎల్లప్పుడూ తన ప్రకటన ఖర్చులను చాలా తక్కువగా ఉంచాలని మరియు దాన్ని అమ్మకాల్లో కేవలం 2% మాత్రమే ప్రకటనల కోసం ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు డిటర్జెంట్ ను ఉపయోగించాలనుకునే వారికి నిర్మా చౌకైన ప్రత్యామ్నాయం. కానీ దానికోసం ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు చౌకగా ఉన్నందున చాలా మంది నిర్మా తక్కువ నాణ్యత ఉత్పత్తి అని భావించడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో నిర్మా కంటే మెరుగైన ఉత్పత్తిని కోరుకునే వారికి మార్కెట్లో ఎంపిక లేదు. కానీ అది సర్ఫ్ వలె ఖరీదైంది కాదు. అటువంటి పరిస్థితుల్లో జ్ఞాన్ చందాని ఈ విభాగంలోకి ప్రవేశించాలని ఆలోచించారు. నిర్మాకు మెరుగైన నాణ్యమైన ప్రత్యామ్నాయంగా తన బ్రాండ్ను ఉంచడం ప్రారంభించారు. గడి ధరను నిలబెట్టుకోవడంలో కంపెనీ కూడా చాలా తెలివిని ప్రదర్శించింది. నిర్మా దాని డిటర్జెంట్ ను కిలోకు కేవలం 10 రూపాయలకు విక్రయిస్తున్నప్పుడు గడి ఉత్పత్తి నాణ్యతపై ఎంతో విశ్వాసాన్ని ఉంచింది. దాని ప్రకటనల ప్రచారం ద్వారా వినియోగదారులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఆపై క్రమంగా తక్కువ ధరకు గడి ప్రీమియం ఉత్పత్తి అనే భావన ప్రజలకు వచ్చింది. ఇప్పుడు కంపెనీ ఒక చిన్న కర్మాగారంతో ప్రారంభించినప్పుడు దాని వ్యవస్థాపకులకు తెలుసు ఆ సమయంలో తమ ఉత్పత్తిని జాతీయ స్థాయిలో పంపిణీ చేయడానికి తగినంత మూలధనం లేదని. అందుకే వాళ్ళు చాలా చిన్న లక్ష్యంతో ప్రారంభించి కాన్పూర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రకటన ప్రచారాలు పనిచేస్తాయి, దాని ఉత్పత్తులను ప్రాంతంతో ఎలా అనుసంధానించొచ్చు,
దీనికోసం ఘడి అనే మ్యాజిక్ షోను ఎలా నిర్వహించొచ్చు, ప్రదర్శనల్లో ఉత్పత్తులను ప్రదర్శించింది. టైర్ 2 నగరాల్లో టైర్ 2 వ్యక్తుల కారణంగా ఇలాంటి అనేక వ్యూహాలు రూపొందించింది. టైర్ 3 కూడా ఈ బ్రాండ్ తో కనెక్ట్ అవడం ప్రారంభించింది. త్వరలోనే ఇది దేశం మొత్తానికి ఇష్టమైన బ్రాండ్ గా మారిపోయింది. ఈ కారణంగానే ఈ రోజు దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 4 డిటర్జెంట్ బ్రాండ్లలో ఒకటి ఘడి అయ్యింది. నేటికి కంపెనీ నిర్వహణ పూర్తిగా కుటుంబం చేతుల్లోనే ఉంది. మురళి మరియు విమల్ జ్ఞాన్ చంద్ అని డైలీ రేషన్లను నిర్వహిస్తారు. బ్రాండ్ యొక్క మార్కెటింగ్ విమల్ కొడుకుచే నిర్వహించబడుతుంది. మురళి కొడుకు కూడా కంపెనీలో ముఖ్యమైన భాగం. కానీ డిటర్జెంట్ తో పాటు డైరీ రంగంలో కూడా వారి వ్యాపారం చాలా బలంగా వ్యాపించింది. వారి డైరీ బ్రాండ్ నమస్తే ఇండియా గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదే కాకుండా 1995లో కంపెనీ తయారీ రంగంలో కూడా ప్రవేశించింది. ఇప్పుడు మనం పనితీరును పరిశీలిస్తే ఘడి డిటర్జెంట్ దాని విభాగంలో చాలా బాగా పనిచేస్తోంది. అయితే ఈ విభాగంలో పోటీ చాలా కఠినంగా ఉందని, ఘడికి సర్ఫ్, ఏరియల్ వంటి చాలా పెద్ద మార్కెట్ నుంచి మాత్రమే పోటీ ఎదురవుతుందని అనలేం. నిర్మా, ఫెనామిస్టర్, వైట్ వంటి అనేక ప్రాంతీయ బ్రాండ్ల నుంచి కూడా చాలా పోటీ ఉంటుంది. కాబట్టి నిర్మా మొదట్లో ఘడి డిటర్జెంట్ కు స్ఫూర్తిగా నిలిచింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది కూడా. కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు సర్దుబాటు చేయడానికి మారుతున్న మార్కెట్ డిమాండ్ మరియు వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేకుంటే అది కూడా నిర్మాలాగా వెనుకబడేది. ఇది కాకుండా ఘడి ఖచ్చితంగా పనిచేయాల్సిన మరో విషయం ఉంది. అది దాని పంపిణీ నెట్వర్క్. అందులో తప్పేముంది అని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి. నిజానికి ఘడి అనేది డిటర్జెంట్ బ్రాండ్. ఈ విషయం ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల ప్రజలకు మాత్రమే తెలుసు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికీ దీని గురించి పూర్తిగా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దాని వారసత్వాన్ని కొనసాగించడానికి ఘడి తన పాన్ ఇండియా ఉనికిని నెలకొల్పాలి. తద్వారా అది మరింత పెద్ద వినియోగదారుల స్థానాన్ని పొందొచ్చు. ఘడి ఈ వ్యూహాన్ని అవలంబిస్తే అది తన ప్రస్తుత విజయవంతమైన వారసత్వాన్ని చాలా కాలం పాటు కొనసాగించగలదు. మరి ఒక వీధిలో ప్రారంభమైన డిటర్జెంట్ పౌడర్ ఇప్పుడు దేశంలోని పెద్ద మార్కెట్ ని శాసిస్తుందంటే మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.